ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ. సో ఉష, మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్లు పర్సనల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుంటే డిగ్రేడ్ చేస్తూ, అది భార్యను భర్త కానీ, భర్త భార్యను కానీ, లవర్స్ కానీ, ఒక జంట మధ్య డిగ్రేడ్ చేస్తుంటారు. కొందరు ఒక మంచి పొజిషన్లో ఉంటారు, ఎవరికి చెప్పుకోలేక వాళ్ళల్లో వాళ్ళు మదన పడుతూ ఉంటారు. ఇలాంటి కేసెస్ నీ దగ్గరికి చాలా వచ్చింటాయి, నువ్వు చెప్పావు కాబట్టి ఒక్కసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్. Especially, I do a lot of family counseling and relationship counseling, and డివోర్స్ ఎంత కుదిరితే అంత అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళినా ఇదే సినారియోస్ రిపీట్ అవుతా ఉంటాయి. కాబట్టి ఉన్నదాన్ని మనం సెట్ చేసుకోలేకపోతే కొత్త దాంట్లో సక్సెస్ అవుతావు అనే ఒక అవగాహన కానీ క్లారిటీ కానీ క్లయింట్ కి లేనప్పుడు వెరీ ఇంపార్టెంట్ టు స్టిక్ బ్యాక్ టు. ఇక మనకి కోర్టు వారు కూడా చెప్పారు, అంటే దాన్ని రిపేర్. నేను చాలా వరకు నేను లీగల్ లాంగ్వేజ్ వాడను, నార్మల్ పీపుల్ కి అర్థమయ్యేలాగానే చెప్తాను. చాలా మంది ఏంటండి మీరు లీగల్ లాంగ్వేజ్ వాడారంటే, ఇప్పుడు నేను అడ్వకేట్ అని చెప్పి క్లయింట్ కి వెళ్ళి బుద్ధి చెప్పక్కర్లా, జడ్జి గారికి నా పొజిషన్ పార్టీకి తెలిస్తే చాలా నా టాలెంట్ ఏంటో కదా. నార్మల్ పీపుల్ కి నార్మల్ భాషలో చెప్తే మాట్లాడితే అర్థమవుతుంది. సో ఎక్కడైతే రిపేర్ చేయడానికి కూడా అసలు ఇంకా వేస్ట్, రిపేర్ చేసే ఆస్కారం లేదు, ఈ ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఇర్రిపేరబుల్ గా అయిపోయిందంటే తప్పించి నేను ఇద్దరు వ్యక్తులు డివోర్స్ తీసుకోమని చెప్పను. అండ్ ఇంకొకటి, ఈ నువ్వు అడిగిన ప్రశ్నకి వెన్ ఇట్ గోస్ టు ఒక రకంగా మనల్ని అవమానించటము, ఇబ్బంది పెట్టడము, సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వటము, ఇవన్నీ ఈ కేటగిరీకి వస్తాయి. ఇంకా చెప్పాలంటే విపరీతమైన ఫిజికల్ అబ్యూజ్ అలా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ నేను డివోర్స్ తీసుకోమంటాను. ఎందుకంటే అది ఇట్ విల్ లీడ్, వాడు నీ మీద చెయ్యెత్తి ఒకసారి రెండు సార్లు సరదాగా కోపంలో ఏదో రకంగా ఇబ్బంది వస్తుంది, నేను ఒకసారి కొట్టాడండి అంటే నేను డివోర్స్ తీసుకోమని చెప్పాను. నువ్వు కూడా పీక్ అంట కావాలంటే ఓకే, సరదాగా కొట్టుకోవచ్చు, తప్పలేదు. భార్యాభర్తలైనా గర్ల్ ఫ్రెండ్ నేనైనా తేడా వస్తున్నా వాళ్ళు పీకుతా తర్వాత సారీ చెప్తాను. 4 సార్లు కొట్టుకోండి, 40 సార్లు కొట్టుకోండి, క్యూట్ గా కొట్టుకోండి, అంతేకాని వెన్ ఇట్ గోస్ టు టూ మచ్ ఆఫ్ అబ్యూస్ వెళ్ళొద్దండి. ఇక్కడ అవాయిడెన్స్ గురించి వస్తే, టార్చర్, మనల్ని ఇబ్బంది పెట్టడం అనేది అంటే చులకనగా చూడటం. నువ్వు అడిగిన ప్రశ్న, చులకనగా చూసే పద్ధతులు ఎన్ని రకాలుగా రిలేషన్షిప్స్ వస్తాయి. ఎస్పెషల్లీ మ్యారిటల్లో కొత్తగా పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు గమనిస్తే వాళ్ళ అమ్మ ముందు ఈ అమ్మాయిని చులకన చేయడం, ఫ్రెండ్స్ ముందు కూడా చులకనగా మాట్లాడటం, మరదళ్ళు లేకపోతే ఎగ్జిస్టింగ్ గర్ల్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి పెళ్ళానికి ఇవ్వకపోవడం, వైఫ్ తో ఉండేదానికన్నా మనకు వైఫ్ కి అర్థమైపోతా ఉంటది వాళ్ళకి ఎక్కువ. రైట్, అంటే ఇదంతా ఇండైరెక్ట్ ట్రీట్మెంట్, ఇది ఎవరు మాట్లాడట్లేదు. ఐ మీన్ అడ్వకేట్స్ కూడా మెంటల్ క్రుయాలిటీ, ఎమోషనల్, నా దృష్టిలో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్రుయాలిటీ. కొట్టిన 4 దెబ్బలు నొప్పులు 4 రోజులు తగ్గుతాయేమో కానీ రాదా, ఈ చులకన భావంగా మాట్లాడటం ఏముంది అందులో అనుకుంటారు. కానీ ఆ చీప్నెస్ క్రియేట్ అవుతుంది యాజ్ అన్ ఇండివిజువల్ గా. నలుగురు ముందు, 4 గోడల ముందు చులకన చేస్తే భార్యాభర్తలు ఏదో చేసుకుంటారు, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రెండ్స్, బర్త్డే పార్టీ జరుగుతుంది, వైఫ్ పక్కనే ఉంటది, వైఫ్ తప్పించి అందరితో ఆడు చాలా సరదాగా ఉంటాడు, వైఫ్ కేక్ పెట్టాడు, అందరికి పెడితే ఎలా ఉంటుంది, దారుణంగా ఉంటది. సో ఇలాంటివి వాళ్ళ వైఫ్ కి కాకుండా వాళ్ళ అమ్మకి, వాళ్ళ చెల్లికి, వాళ్ళ పిల్లలకి బట్టలు వాళ్ళకి కొనడం, దీనికి అసలు అవసరమాన్ని కూడా అడగకపోవడం, బేసిక్ గాజులో చిన్నది కూడా అసలు లైక్ అవాయిడెన్స్. చెప్పేది అడుగుతుంది. ఎవరికైనా అవతల వాళ్ళకి ఇది ఏముందిలే, చిన్నదే కదా, ఇందులో పెద్ద విషయం కాదు కదా అని అంటారు, కానీ భరించే వాడికి అది ఎంత పెయిన్ అంటే ఆ ప్లేస్ లో మనం ఉంటే తెలుసు. అండ్ మాట్లాడకపోవడం, సైలెంట్ ట్రీట్మెంట్. ఇంకొకటి ఏంటంటే విపరీతమైన సైలెన్స్ రిలేషన్షిప్స్ లో. పొద్దున్న అసలు మనకి తెలిసిపోద్ది ఆ గ్రడ్జ్, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ ఎనర్జీ, ఎక్స్ప్రెషన్స్. కాఫీ కావాలా అని అడగడం, అంటాం. అంటే దానికి ఒక రెస్పాన్స్ లేదు. ఒక ఇద్దరు మనుషులు 20 ఏళ్ళు 30 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత లాస్ట్ టైంలో తోడుంటారని కదా ఇన్ని సంవత్సరాలు మనం ఆ దరిద్రం పెంట అంతా భరించేది. వాళ్ళు తిట్టినా కొట్టినా. కొన్ని కేసెస్ నేను రీసెంట్ గా చూస్తున్నాను, 20-25 ఇయర్స్ తర్వాత ఈ విపరీతమైన చులకన భావం ఎక్కడికి పోతుందిలే, డబ్బులు ఇవ్వరు వాళ్ళకి. 20-25 ఏళ్ళు ఒక భార్యలాగా పాపం శాస్త్రోక్తంగా పిల్లల్ని చూసుకుంటే వాళ్ళకి ఇండిపెండెన్స్ ఉండదు. ఎడగిపోతుంది ఇది. నేను తిట్టినా కొట్టినా పడి ఉంటది, నేను ఎలా బిహేవ్ చేసినా పడి ఉంటది, ఇష్టం లేకపోతే పో అంటున్నారు వాళ్ళకి తెలుసు పోరని. అలాంటి సందర్భాల్లో ఆడవాళ్ళని ఎంత ఎంత చులకనగా చూస్తున్నారో తెలుసా. అంటే సొసైటీ పరంగా కానీ చూపించుకోవడానికి మాత్రం అసలు బయటకు వెళ్తే చాలా బాగా చూసుకుంటారు అని ఒక భ్రమ కలిగించి లోపల వీళ్ళని పెట్టే టార్చర్ నాకు వింటుంటే
అసలు ఎంత బాధేస్తుంది. అండ్ దట్టు మళ్ళీ వాళ్ళు ఇంకోళ్ళతో ఉండడం, వాళ్ళతో ఎక్కువ టైం మాట్లాడతాం. వీళ్ళకి అది తెలిసిన తర్వాత అదేదో వీళ్ళేదో వాళ్ళని ఇబ్బంది పెట్టేశారని వీళ్ళ మీద గ్రజ్జు పెట్టి ఇదేదో కొత్తగా వింత చెప్పా కదా పాత క్రోతలాగా వీళ్ళు ఇన్నేళ్లు భరించి వాడిని సాకి పిల్లల్ని సాకి పెద్దోళ్ళు చేసి వెనక్కి తిరిగి చూస్తే అవసాన స్థితిలో వీడు ఇంకొక అమ్మాయితో తిరుగుతుంటే వీళ్ళేం చేయాలి? పైగా వీళ్ళతో మాట్లాడరు, ఉభావంగా ఉంటారు, ఎక్కువ మాట్లాడితే అరుస్తారు. ఆ ప్రేమ అనేది దిస్ ఇస్ అ నర్చరింగ్. చాలా మంది దీన్ని ఏదో అడ్జస్ట్ అయిపోండి, ఏముంది మాట్లాడిపోతే ఏమైంది, డబ్బులు. ఇద్దరు వ్యక్తులు ఒక రూఫ్ లో కలిసి పడుకొని నేళ్ళు కాపురం చేసిన తర్వాత ఎలా అడ్జస్ట్ అవుతారు కదా? ఇగ్నరెన్స్ ఈజ్ బ్లిస్ అనుకొని ఉండలేరు కదా. అంతే కదా మరి. నేను వాళ్ళకి సరే కౌన్సిలింగ్ లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క సజెషన్ ఇచ్చాను. ఒకళ్ళకైతే అమ్మ వాట్ ఈస్ ఇంపార్టెంట్ టు యూ, మీరు అది చెయ్యండి. ఆవిడకి ఎప్పటి నుంచో ఆర్ట్ మీద ఇంట్రెస్టో లేకపోతే డాన్స్ మీదో లేకపోతే ఇంకోటో. ఎందుకంటే వీళ్ళకంటూ ఒక సర్కిల్, మా మదర్ కూడా వీళ్ళకంటూ ఒక సర్కిల్ ఉండనివ్వరు, వీళ్ళకంటూ ఫ్రెండ్స్ ఉండరు, వీళ్ళకంటూ ఇండివిజువాలిటీ ఉండదు. బయటకు వెళ్ళాలంటే ఇలా తీసుకెళ్ళాలి, కూరగాయలు తేవాలని ఇలా. టూ మచ్ ఆఫ్ డిపెండెన్సీ ఉన్న హస్బెండ్స్ తో అయితే అసలు అది భరించలేని నొప్పి. వాళ్ళని వాళ్ళు కోల్పోతారు రాదా? దీనికి సొల్యూషన్ చెప్పమంటావా? ఖచ్చితంగా. ఇది ఎప్పుడు వస్తుంది అంటే మీరు టూ మచ్ ఆఫ్ డిపెండెన్సీ వాళ్ళ మీదే పడినప్పుడు. నేను సరే రకరకాల సందర్భాల్లో రకరకాల సజెషన్స్ ఇచ్చాను, ఎందుకంటే యాజ్ యు నో ఇండిపెండెంట్ మనిషిని బట్టి ఇచ్చాను. ఇక్కడ జనరల్ పబ్లిక్ కి నేను చెప్పేది ఏంటంటే మిమ్మల్ని మీరు లూజ్ అయిపోయారు ఆ రిలేషన్షిప్ లో. ఎప్పుడో మీ జీవితం అంతా భర్త పిల్లలు సొసైటీ ఏమనుకుంటది దానికి తగ్గట్టు ఉన్నారు. మీరేంటో ఫిగర్ అవుట్ చేసుకోండి. నేను చెప్పే సొల్యూషన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క లోపల పర్పస్ ఉంటుంది. భగవంతుడు మనల్ని ఎందుకు పుట్టించాడు, మా స్ట్రెంగ్త్ ఏంటి, పిల్లల్ని చూసుకోవడం భర్తను చూసి సరే మాట్లాడలేదు. నేనేం చెప్తానంటే టిట్ ఫర్ టాట్. మనం అడుక్కుంటేనే కదా మనల్ని మాట్లాడని అడుక్కుంటే. చులకన భావం ఎప్పుడు వస్తుంది, చులకనగా ఎప్పుడు చూస్తారు? నువ్వు వెళ్ళి వాళ్ళు ఏదో మాట్లాడాలన్నప్పుడు లేకపోతే వాళ్ళతో ఏదైనా సాంగత్యం కోరుకున్నప్పుడు వాళ్ళతో ప్రేమగా అనుకున్నప్పుడు ఇదివరకు చేసినట్టు వాళ్ళు చేయలేనప్పుడు ఎప్పుడైతే నువ్వు అసలు అక్కడి నుంచి ఆ జోన్ నుంచి బయటకు వచ్చేసి నువ్వేంటి, నీకేం కావాలి, నీకేది ఇంపార్టెంట్, యాజ్ ఎ పర్సన్ గా అసలు నువ్వు ఎందుకు పుట్టావు, నీ స్ట్రెంగ్త్ ఏంటి, నీ ఎబిలిటీ ఏంటి అనేది నువ్వు చూసుకున్నావు అనుకో, ఆయనకి చేసేవి నువ్వు ఎప్పుడూ తగ్గకుండా చేస్తూ నువ్వు వెళ్ళి మళ్ళీ అడుక్కుంటున్నావు చులకనగా చూడొద్దని. చేయడం మానేయండి, ఏం పర్లేదు. వాళ్ళు మీతో మాట్లాడలేదు కదా. ఆడవాళ్ళకి ఇది కష్టంగా ఉంటుంది, బట్ ట్రై ఇట్ విల్ వర్క్, ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్. మీరు చులకనగా చూస్తున్నారని బాధపడే ప్రతి సందర్భంలోనూ అవతల వాళ్ళకి మీరు అన్ని కావాల్సినవి చేసి పెట్టి ఇంకా వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చేయడం మానేయండి. వాళ్ళు మిమ్మల్ని కాఫీ అడుగుతారు, టీ అడుగుతారు, వంట అడుగుతారు, హ్యాపీగా మీరు వంట చేసుకొని తినండి. కొన్ని పనిష్మెంట్స్ అంటారు, కోర్టు వారు కూడా ఎవరినైనా తప్పు చేస్తే పనిష్మెంట్ ఇచ్చినట్టు. అట్లా అని చెప్పి కంప్లీట్ గా మీ విధిని అన్నిటిని వదిలేయమని చెప్పట్లా. వాళ్ళు ట్రీట్ చేసే పద్ధతిని బట్టి ఆ పూట మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఆ టైంకి బయటకు వెళ్ళి లేకపోతే ఏదన్నా సలూన్కి వెళ్ళండి, ఫేషియల్ చేయించుకోండి, పెడిక్యూర్ చేయించుకోండి, లేకపోతే మీ పిల్లలతో మాట్లాడండి, 4 రోజులు మీ పిల్లల దగ్గరికి వెళ్ళి ఉండండి. లేకపోతే మీకు ఇష్టమైన పనులు మీరు అందంగా ఉండటానికి ట్రై చేయండి. మీరు లూజ్ అయిపోయింది, మీరు ఏదైతే మిస్ అయ్యారో ఆ కళ ఏదో నేర్చుకోవడానికి ఆన్లైన్లోనే, బయటకు వెళ్ళక్కర్లేదు, ఆక్షేపణలు లేకుండా చక్కగా ఆన్లైన్లో చేసుకోండి. మిమ్మల్ని మీరు బ్రేక్ చేసి ఆ ముక్కల్ని ఒక 25 ఏళ్ళు పంచారు మీరు ఆ వ్యక్తికి. ఆ ముక్కలన్నీ ఏరి తెచ్చుకొని ఊడిపోయి జారి పడిపోయిన మీ మనస్సు శరీరము లోపల ఇంకా ఉన్న ఆత్మను కూడా అతికించుకోండి. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఎగ్జాంపుల్స్. అది ఏంటి అనేది మీరు ఫిగర్ అవుట్ చేయండి. మీకు తెలియకపోతే యూ కెన్ వర్క్ విత్ మీ. అదేంటో ఇంపార్టెంటో ఐ విల్ కోచ్ యూ. ఆ అతికించుకున్న తర్వాత చులకన వాళ్ళు మిమ్మల్ని చేయలేరు. ద మొమెంట్ మనం స్ట్రాంగ్ గా ఉండి కాన్ఫిడెంట్గా ఉండి, నన్ను ఎవడన్నా వచ్చి ఇప్పుడు ఎవడన్నా మాట్లాడతాడా? లేదు. ఒక్క మాట మాట్లాడమను, నా ఆరా అట్లా ఉంటది. పిచ్చిగా మాట్లాడమను, లేకపోతే బయటకు వస్తా వాళ్ళు అడగను, నవరంధ్రాల్లోంచి వణుకొస్తున్నా మాట్లాడు, బికాస్ ఆఫ్ ద ఆరా దట్ ఐ క్యారీ. ఇది వరకు నేను చాలా సరదాగా ఉండేదాన్ని. వెన్ ఐ వాజ్ ఈవెంట్ మేనేజర్, ఫ్యాషన్ డిజైనర్, సరదాగా ఉండేదాన్ని, బికాస్ ఆ ప్రొఫెషన్ అట్లాంటి. కరెక్ట్. సో ద మొమెంట్ యూ షిఫ్ట్, అంతెందుకు మా ఫ్రెండ్స్ అన్నారు, ఏంటి బాబు దగ్గరికి వస్తే కొట్టేలాగా ఉంది. నేను ఎందుకురా, నేను ఎప్పుడు అనలేదు కదా అంటే, ఈ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో తెలుసా, అసలు దగ్గరికి వస్తే కొడేస్తావేమో అన్నట్టుంది. నువ్వు మారితే పక్కనోడిలో ఆటోమేటిక్ గా వాడు నేను చూసే పద్ధతి మారుతుంది. నీకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకున్నప్పుడు వేరే వాడు చులకనగా చూస్తాడు. మొమెంట్ నువ్వు యు గివ్ రెస్పెక్ట్ నీ ఒపీనియన్ కి. ఈ ఆడవాళ్ళందరూ వాళ్ళ ఒపీనియన్, నాది అసలు ఒపీనియన్ అయినా అంతా మా ఆయన చెప్తే, మా ఆయన ఏ కూరగాయలు తెస్తే అది వండుతానండి. నీకు నచ్చింది వండుకొని తిని, మీ ఆయనకు అసలు నచ్చలేదు అనుకో, ఆ కూర వండుకొని తిను.
ఏం వండావు అంటే ఇది వండానని చెప్పు, ఆయనకు వచ్చింది వండితే ఉండు, యూ షో. రైట్. నిన్ను చులకం చేసిన ప్రతిసారి నువ్వు కూడా ఆయన చులకం చేయడం మొదలు పెట్టు, టిట్ ఫర్ టాట్, వర్కౌట్ అవ్వదు అన్నాడు. సో ఇదండి ఉష దగ్గర ప్రధానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం చెప్పింది కదా, చాలా మందికి తను మోటివేట్ చేస్తూ ఉంటుంది, కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి మేము ఇలా ఉన్నాం, మేము ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఉషని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.